ఇక్కడ ఆడ మగ తేడా చూడడానికి వీలు లేదండి. అందుకే వీళ్ళు ఆ తేడా చూడలేదు. పుట్టిన శ్రవణ కుమారుడు ఎలా పెరుగుతున్నాడు అంటే అతనిలో 8-9 ఏళ్ల బట్టి విచిత్రమైన లక్షణాలు కనపడుతున్నాయట. పనికి మాలిన జీవిత పథమునందు దేని సాధింపవలయునో, దేని వలన మానవత్వము చరితార్థమౌనో, దానినెప్పుడు సాధించుటకు ఉత్సహించునతడు, దానినెప్పుడు సాధించుటకు ఉత్సహించునతడు. జీవితం మొత్తం పనికి మాలిందేనండి. ఖచ్చితంగా గొట్టుమొక్కల వారు చెప్పినట్టుగా అనుమానం వెళ్ళ పనికి మాలిన జీవితమే ఇది. లేకపోతే పనికి మాలిన ఏ పని కలిసి వస్తుందో ఆలోచించండి. ఎంత డబ్బు సంపాదించినా మనిషికి సంతృప్తి ఉండడం లేదు. ఎన్ని కామ సుఖాలు అనుభవించినా మగాళ్ళకి ఆడాళ్ళకి ఎవరికీ సంతృప్తి ఉండడం లేదు. ఈరోజు ఇంకా 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 రకరకాలుగా రెచ్చిపోతున్నారు. పసిపిల్లల్ని బలి చేస్తున్నారు వీళ్ళ కామవాంఛలకి. 9 ఏళ్ల పిల్లని 3 కలిసి అనుభవించి చంపి కాలువలో బారేశారండి. ఇవాళ పత్రికలో వార్త చూసుకోండి మీరు. 9 ఏళ్ల పిల్ల ఏం పాపం చేసింది? ఆడుకుందుకు వెళ్ళింది ఆ పిల్ల పార్కులోకి. 3 ఎవరో తెలుసా? అంత మైనర్లే. ఈ పిల్లని తీసుకెళ్ళి రకరకాలుగా చిత్రహింసలు పెట్టి మళ్ళీ దొరుకుతామేమో అని కాలువలో బారేసామని చెబుతున్నారు. ఇప్పుడు కేసు నడుస్తోంది, కాలువ వెతుకుతున్నారు. కానీ అక్కడ ఒక క్షుద్ర పూజలు జరిగాయి. ఆ పిల్ల దుస్తులు దొరికాయి పోలీసులకి. వాళ్ళు వేరే కోణంలో ఆలోచిస్తున్నారు. అసలు ఈ 3 లోపల వేసి తమదైన శైలిలో విచారిస్తే కానీ కొన్ని విషయాలు బయటపడవు. తమదైన శైలి అంటే ఏమిటో అందరికీ తెలుసు. అలాగని బయటపడవండి. మైనర్లను చూడడానికి కూడా వీల్లేదండి. అంత దారుణంగా తయారైంది. కారణాలు ఏమిటో అందరికీ తెలుసు. రకరకాల సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీసు, చేతిలో ఫోన్లు, ఏది నొక్కగానే వాడికి కావాల్సిందన్నీ రావడం. వాడు అవి చూసి రెచ్చిపోయి ఇలాంటివి చేయకపోతే ఎలా చేస్తారండి? తల్లిదండ్రుల అదుపు లేదు, పెద్దవాళ్ళ అదుపు లేదు, ఉపాధ్యాయుల అదుపు లేదు. ఇక్కడ పాపం అదుపు ఉంది. ఊరికి ఆడుకుంటానంటే పంపించారు. 9 ఏళ్ల పిల్ల చంపేశారు. పాత రోజుల్లో కూడా మానభంగాలు జరిగే. రావణాసురుడు కాలం నుంచి ఉన్నాయి మానభంగాలు. చంపే లేదు. ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న విద్య ఉంటే చంపేయడం. అంటే అత్యాచారం కాదు, ఇప్పుడు అత్యాచారం. అత్యాచారం ప్లస్ హత్య అంటే బతికే హక్కు కూడా లేదా? ఇంత దారుణంగా మనం ఆలోచిస్తున్నాం ఆడపిల్లల పట్ల. ఆలోచన మార్చుకోవడానికి ఈ ప్రవచనమమ్మ, ఈ తాపత్రయం అంతా. అందరినీ సమానంగానే చూడాలి. చిన్నప్పటి నుంచి ఆడపిల్ల మగపిల్లాన్ని ఒకేలా పెంచాలి. అనుమానం వల్ల కంచాలు దీవలసి వస్తే ఇద్దరినీ దీమనాలి. పని మనిషి మానేస్తే ఇద్దరి చేత గిన్నెలు గడిగించాలి. నువ్వు మగ మహారాజు అనడానికి ఏం లేదు ఇక్కడ. అసలు అలాంటి మాటలు ఇంట్లో రాకూడదు. ఆవిడ మహారాజు అయితే ఈవిడ మహారాణి, ఏం తేడా ఏం లేదు ఇక్కడ. పని చేయకపోతే ఎలాగా? పనులు ఇద్దరికి సమానంగా నేర్పాలి. అలా పెంచితే పెరిగిన పిల్లాడు ఎలా ఉంటాడు అంటే వాళ్ళు సమదృష్టితో ఉన్నారు, వేదాంత దృష్టితో ఉన్నారు. కాబట్టి శవనుడు చిన్నప్పటి నుంచి 10 ఏళ్ల వయసు నుంచి ఎలా ఉన్నాడంటే పనికి మాలిన జీవిత పథమునందు ఎన్నో రకాల భోగాలు, రాగద్వేషాలు, గొడవలు అన్నీ చూస్తూనే ఉన్నాడు. ఇంటా బయట జీవితం మొత్తం వేస్ట్ అనిపించింది. పనికి మాలిన పునర్దినం పునరాత్రికి పునఃకార్యపరంపర పునఃపునరహం మన్యే ప్రాజ్ఞస్యేయం విడంబనా పునరాలింగ్యతే కాంత పునరేవ చ భుజ్యతే సేయం శిశుజన క్రీడా ప్రాజ్ఞస్యేయం విడంబనా అని యోగ వాసిష్ఠంలో అంటాడు. అలాగా అదే అన్నం మళ్ళీ తిన్నావయ్యా, అదే అనుభవించిన కామసుఖాలు మళ్ళీ అనుభవించావయ్యా, అదే రాత్రి అయ్యేసరికి అదే మంచం మీద 20 ఏళ్ళు 30 ఏళ్ల బట్టి పడుకున్నావయ్యా, సిగ్గు లేదా? ఎంతకాలం ఇది, ఎంతకాలం ఇది? అదే శరీరాన్ని పొద్దున్న తోమావు, సాయంత్రం తోమావు, గేదెని గడ్డెట్టి తోమినట్టు తోమావు, బుద్ధి లేదా అని అడుగుతున్నాడు ఇక్కడ. గేదేనయ్యం మనకంటే, దాన్ని గడ్డెట్టి ఎవడో తోముతాడు? మన శరీరం మనమే తోముకోవాలి. ఇదో శ్రమ. దానికి అదృష్టవంతురాలు గేదె, దాన్ని ఎవడో తోముతాడు అక్కడ. అంచేత జీవితంలో మనం రోజువారీ చేసేటువంటి పనులు ఉన్నాయే, పని చేసేటప్పుడు దాన్ని ఏం పొందామని ఆలోచించమని. ఇంత చేసి పొందేది ఏం లేదు. ఎవరి మీద కోపం వస్తుంది, ఫోన్ చేసి తిట్టేస్తాం. ఒక అరగంట సేపు తిట్టేశాక ఆయాసం వచ్చాక ఒకసారి ఆగి ఫోన్ పెట్టేసి ఆ తిట్టినవన్నీ కాగితం మీద రాయండి. మొత్తం వృధా అనిపిస్తుంది. వెంటనే అనవసరంగా తిట్టాం, ఏం లేదు, మనకి బీపీ వచ్చింది. ఇప్పుడు తిట్టడానికి కూడా లేదు, వాట్సాప్లో పెడుతున్నారు, ఫేస్బుక్లో పెడుతున్నారు. వాడు చూడకపోతే ఏమీ లేదు, నీకు ఆయాసం మిగిలింది. ఇక్కడ మంచి చెడ్డ ఏదైనా సరే పనికి మాలిందే. ఏం కలిసి వచ్చేది ఏం లేదు. ఇందులో 100 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉంటారు, ఎక్కడా తెలియకుండా మంచాల కింద కంచాల కింద కూడా డబ్బులు దాచేస్తారు. కానీ వాడు ఎవడూ నిద్రపోవట్లేదు. మరి ఇప్పుడు సంపాదించి ఏం చేసినట్టు? నిద్రలేమి కొని తెచ్చుకున్నాడు.
ఎందుకంటే ఆటోవాడు నయం, వాడు సాయంత్రానికి 600 సంపాదిస్తాడు, శుభ్రంగా 200 అద్దె కడతాడు, 200 పీత్వా ఆగళానాం పీత్వా శుభ్రంగా వేసేస్తాడు, 200 పట్టుకెళ్ళి బెళ్ళానికి ఇస్తాడు, పులుసుకో 2 చంపేస్తానంటాడు. వాడి బెళ్ళం మహాసాధ్యం, వాడు చెప్పినటువంటిది, మనకంటే అదృష్టవంతుడు. అయిపోయింది వాడి పని. ఇప్పుడు ఆటోవాడు బాగున్నాడు, 500 కోట్లు సంపాదించిన వాడు బాగున్నాడు, నిస్సందేహంగా ఆటోవాడే బాగున్నాడు. అదృష్టవంతుడు అంటే వాడే. తిన్నదేదో తిన్నాడు, తాగిందేదో తాగాడు, అవతల బారేశాడు. మనం తిన్నది తక్కువ, పైగా మనకున్న 500 కోట్ల కారణంగా అవి దాచుకుని ఎవరొచ్చి పట్టుకుంటారో అని గొడవలో అన్నం అరగదు. మనకి వజ్రాలు కొనుక్కునే స్తోమత ఉంది, కానీ మరమరాలు తిన్నా అరగట్ల. వాడికి మరమరాలు కొనుక్కుంది కూడా డబ్బులు లేవు, కానీ వజ్రాలు తిన్నా అరుగుతున్నాయి. మనకంటే వాడే అదృష్టవంతుడండి, అనుమానమే లే. అందుకే శ్రవణ కుమారుడు జీవితాన్ని పనికి మాలిన జీవితము అన్నాడు. ఎంత సంపాదించినా తృప్తి ఉండదు. ఎవరితోనో అనుబంధం పెంచుకుంటాం. పిల్లల్ని పెంచేటప్పుడు మా అబ్బాయి అండి, అచ్చమ్మ ఆ పోలికేనండి, అచ్చన్న ఆ పోలి, వాడు అసలు తండ్రి అంటేనండి నిజంగా రామచంద్రమూర్తికి కూడా అంత భక్తి లేదండి అంటాడు. వాడికి 20 ఏళ్ళు రాగానే గర్ల్ ఫ్రెండ్ దొరకగానే వీడికి మొత్తం సొడ్డేసేయడం ఖాయం, అనుమానమే లేదు ఇక్కడ. వాడు ఒక దెబ్బ కొట్టగానే దిమ్మ తిరిగిపోయి గుడి చుట్టూ తిరుగుతారు. ఇక్కడ మా అబ్బాయి ఇలా చేసేది ఏమిటండి, ఇలా అలాగే చేస్తాడు, ఎందుకంటే నువ్వు అలా పెంచావు. మా అబ్బాయిని పొంగిపోయి, అంత పొంగిపోవడం దేనికి ఇక్కడ? రేపొద్దున వీడు దెబ్బేస్తాడని గుర్తించాలి. ఎలా పెంచాలో అలాగే పెంచాలి. వాడు దెబ్బేసినా కూడా మనం గుండెపోటు తెచ్చుకున్నట్టుగా పెంచాలి, అంతే లెక్క. నువ్వు తప్పుడు పని చేస్తే నువ్వే నష్టపోతావు అబ్బాయి, నేను నష్టపోను అనే విషయం పిల్లలకి స్పష్టంగా చెప్పాలి. అప్పుడు వాళ్ళు బాగా పెరుగుతారు. నువ్వు అలా చేస్తే నా పరువు పోతుందిరా అంటే వాడు పరువు తీయడం కోసమే పని చేస్తాడు. ఇక్కడ నా పరువు పోయేదేం లేదు, ఇక్కడ నీ సంఖ నాకు పోతావని చెప్పాలి నువ్వు ఇక్కడ. ఎందుకంటే విశ్వనాథ సత్యనారాయణ గారు బతుకున్న రోజుల్లో ఒకడు ఆయన దగ్గరికి వెళ్ళి, మీ అబ్బాయి ఎక్కడ పేకాడుతున్నాడండి అరుగు మీద, మీరేం పట్టించుకోద్దా అన్నట్టు. వాడు పేకాడితే నీకే అన్నట్టు ఈయన అని అలాగే అంటాడు. మీ అబ్బాయి పేకాడుతున్నాడండి అరుగు మీద, మీరు పట్టించుకోద్దా, బ్రాహ్మణులు కూడా. వాడు పేకాడితే నీకేమిటయ్యా అన్నట్టు. అయ్యి బాబు మీ పరువు పోతుంది ఆయన అన్నట్టు. నా పరువు పెంచడానికి కానీ నా పరువు తగ్గించడానికి కానీ వాడు నువ్వు ఇద్దరూ సరిపోరు, వెళ్ళిరా అని చెప్పట్టే. ఇది ఆయనకుండే ఆత్మవిశ్వాసం. మన ప్రతిష్ట మన వల్లే పెరుగుతుంది, మన ప్రతిష్ట మన వల్లే నాశనం అవుతుంది, ఎవరి వల్ల కాదు. ఎవరి మీద ఆధారపడాల్సిన కర్మ మనకి లేదు. అప్పుడు పిల్లల పెంపకం బ్రహ్మాండంగా ఉంటుంది. మనకు వాళ్ళే ఆధారం, వాళ్ళ ర్యాంకు మనకు ఆధారం అనుకోబట్టే మన పేరెంటాల్లో, మన రాజకీయాల్లో, మన వీధుల్లో వాళ్ళ ర్యాంక్ గురించి చెప్పుకోవడాన్ని గొప్పగా భావించబట్టే వాడికి ర్యాంకు అని సావగొడుతున్నాం వాడిని. అభిమానం లేకపోతే ఆ గొడవ ఉండదుగా, మానేస్తాం కదా. వాడికి ర్యాంక్ వస్తే మనకే, రాకపోతే మనకే. మార్కులు వస్తే చాలు కదండి. అందరికంటే ఫస్ట్ ఎందుకు ఉండాలంటే వాడు, అది అసూయ ఖచ్చితంగా. అందరికంటే మనవాడు ఫస్ట్ రావాలనుకుంటున్నాడు, అక్రమం అది. ఎవడో ఒకడు వస్తాడు క్లాస్ అన్నాక, మీ వాడే ఎందుకు రావాలి? స్వార్థం ఇది ఖచ్చితంగా. ఈ స్వార్థాన్ని వాడికి మప్పిస్తున్నాం బాగా చిన్నప్పటి నుంచి తెలియకుండా. అమ్మ నాకు 90 మార్కులు వచ్చాయంటే సరే, నువ్వు క్లాస్ ఫస్ట్ వచ్చావు, క్లాస్ ఫస్ట్ రానప్పుడు 90, క్లాస్ ఫస్ట్ ఎందుకమ్మా 90 మార్కులు? ఇవాళ మీ ముందు కూర్చుని ఇన్ని రోజులు ప్రవచనాలు చెప్పి ఇన్ని పద్యాలు పుస్తకం లేకుండా కాగితం లేకుండా అప్పచెబుతున్న మనిషికి తెలుగులో 72 మార్కులు వచ్చాయమ్మా. 90 మార్కులు ఎప్పుడు రాలా, 72 నా మార్కులు. అయినా బాగానే చెబుతున్నామే. బహుశా 92 వచ్చి ఉంటే నేను పనికి మళ్ళీ వాడిని అయ్యేవాడిని ఖచ్చితంగా. చంపేస్తున్నారు పిల్లల్ని పట్టుకుని ర్యాంకులు ఎందుకంటే మార్కులు చాలు కదా. 60 దాటితే గొప్ప మార్కమ్మ, వాడు ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాడు, వాడిని అభినందించాలి, ఇంకా మాట్లాడద్దు. ఈ మిగిలిన వాడు తెచ్చుకుంటాడు. వాడు ఊపిరి తీసేస్తున్నారు ఇక్కడ చిన్నప్పటి నుంచి. ఎందుకంటే మన గొప్ప చెప్పుకోవడానికి, అంటే మన కీర్తికి, మన డబ్బుకి, మన సౌఖ్యానికి, అన్నింటికీ పిల్లల మీద ఆధారపడ్డాం. కాబట్టి పిల్లలు మనల్ని ఎదిగిన తర్వాత పిల్లలు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నేను ఏదైనా చేస్తే నీ పని అయిపోద్ది, భీమవరంలో చూసుకో అని. ఇప్పుడు వాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. వాడు మన బ్లాక్మెయిల్ చేయకుండా ఉండాలంటే మనం అంతకుముందే వాడిని హౌరా మీద ఎక్కించేస్తే వాడు మన బ్లాక్మెయిల్ చేయకుండా ఉంటాడు. నీతో నాకేం పని లేదు రాబాయ్, నా మంచి నా చెడ్డ నాకు తెలుసు, నువ్వు నన్ను చేయగలిగింది ఏం లేదు, ఏదైనా చేస్తే నువ్వే నష్టపోతావు పో అని స్పష్టంగా చెప్పగలగాలి. అదే వేదాంతం, అదే వైరాగ్యం చాలా పాజిటివ్ క్వాలిటీ, నెగిటివ్ క్వాలిటీ కాదు. వైరాగ్యం ఉన్నవాడే సంసారం బాగా చేయగలుగుతాడు ఖచ్చితంగా. ఈ దేన్నైనా ఎదుర్కోగలుగుతాడు. ఏ పెద్ద పదవి నిర్వహించాలన్నా వైరాగ్యం ఉండాలి. నాకేం అక్కర్లేదు, దేశం బాగుంటే చాలు అనుకోగలిగితే ఉంటారు ఖచ్చితంగా. నాకేం అక్కర్లేదు, దేశం బాగుంటే చాలు ఆ నాయకుడు చేయగలుగుతాడు ఖచ్చితంగా. నాకేదో కావాలంటే అయిపోయినట్టే. అంచేత మనం బాగుండం, దేశం బాగుండం అన్నీ మన ఆలోచన మీదే ఆధారపడింది. అందుకని పరికిమాలిన జీవిత పదవిని గ్రహించాడు. ఏం నిర్ణయించుకున్నాడు? దేని సాధింపవలయునో, అంతిమంగా ఏం పొందాలి, దేని వలన మానవత్వము చరితార్థమవును. అంతిమంగా మనిషి పొందవలసింది ఆత్మజ్ఞానం.
ఆత్మజ్ఞానం దేనివల్ల వస్తుంది అంటే ఏ పుస్తకాలు చదవకపోయినా పర్వాలేదు, చదివితే మంచిదే కానీ చదవకపోయినా పర్వాలేదు. మన ధర్మాన్ని మనం ఖచ్చితంగా నిర్వర్తిస్తే భగవంతుడు తానే జ్ఞానం ఇస్తాను అని భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు. ఖచ్చితంగా నీ డ్యూటీ నువ్వు చేయి, నీకు కావలసిన జ్ఞానం నేను ఇస్తా అన్నాడు అని భగవద్గీతలో చెప్పాడు స్పష్టంగా. నీ తల్లిదండ్రుల పట్ల, భార్య పట్ల, భర్త పట్ల, పిల్లల పట్ల, సమాజం పట్ల నీ డ్యూటీ నువ్వు చేయి. అది శ్రావణుడు గ్రహించుకున్నాడు. పొందవలసింది ఆత్మజ్ఞానం కదా, అది త్యాగం వల్లనే వస్తుంది కానీ భోగం వల్ల రాదు కదా. న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసు అని వేదం చెబుతోంది కదా. మనం చేసిన కర్మల వల్ల, యజ్ఞయాగాదుల వల్ల, తిరిగిన తీర్థాల వల్ల ఆత్మజ్ఞానం కలగదుట. ధనేన ఇన్ని కోట్లు సంపాదించినా జ్ఞానం కలగదుట. అమృతానందం కలగదుట. ఎంత సంతానం ఉన్నా వారు ఎన్ని గొప్ప పనులు చేసినా అమృతానందం కలగదుట. అమృతానందం కలగాలంటే ఉన్నవన్నీ త్యాగం చెయ్యాలి, ఏది అక్కర్లేదని తీర్మానం చేసుకోవాలి. అప్పుడే మనిషికి అమృతానందం కలుగుతుంది. కావాలి అనుకుంటే దుఃఖం కలిగినట్టే, అక్కర్లేదు అనుకుంటే సుఖంగా ఉన్నట్టే. వదిలించుకోవడం అంత సుఖం లేదు, తగిలించుకోవడం అంత దుఃఖం లేదు. జీవితం ఫిలాసఫీ అంతా ఇందులోనే ఉంది. అది గ్రహించేశాడు. చాలు, దేని సాధింపవలయునో దేని వలన మానవత్వము చరితార్థమవునో, మానవత్వం అనేది ఎక్కడ చరితార్థం అవుతుందో గ్రహించుకున్నాడు. అందుకనే దాని ఎప్పుడు సాధించుటకు ఉత్సహించునతడు నా ధర్మం ఏమిటి, నా ధర్మం ఏమిటి, నా ధర్మం ఏమిటి, అదే మాటతో ఆలోచించేవాడు. తల్లిదండ్రులకు ఆశ్చర్యకరంగా ఉండేది. ఈలోపు అతనికి 16 ఏళ్ల వయస్సు వచ్చింది. ఆ ఊళ్ళో, ఆ కుటుంబంలో కూడా అనుకోని పరిణామాలు జరిగాయి. మన విశ్వనాథ దత్తు గారికి దాన గుణం బాగా ఎక్కువ. ఆయనే ఊరు అరుగు మీదకి వెళ్ళి, దేవాలయం అరుగు మీదకి వెళ్ళి ఆ పూట ఊళ్ళో ఏ పని మీద వచ్చిన వాళ్ళనైనా మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అని పిలిచేవాడు. పోనీ ఇంటికి పిలిచినవాడు ఏదైనా చారు మజ్జిగో వేసి పెడితే, నక్కదోసకాయ ఊరగాయ వేసి చారు వేసి పెట్టి మజ్జిగ వస్తే అంత డబ్బు ఖర్చు అవ్వదు. పంచభక్ష్య పరమాన్నాలతోనూ వండి వడ్డించి పెట్టేవాడు. ఇంత ఔదార్యానికి ఆయన పూనుకోవడం వల్ల ఆస్తులు తరిగిపోయాయి. మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడేం ప్రత్యేకించి అంత దాన ధర్మాల వల్ల ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు. ముఖ్యంగా భీమవరంలో ఈ మాట ఎవరికి చెప్పక్కల. భీమవరంలో ఆస్తులు పోయాయంటే బెట్టింగుల వల్ల పోతాయి, కోడి పందాల వల్ల పోతాయి, ఎలక్షన్ పందాల వల్ల పోతాయి. అందుకని దాన ధర్మాలు చేసి ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు పూర్వం ఉన్నారేమో కానీ ఇప్పుడు ఎవరు లేరు. ఇక్కడ అంతా బెట్టింగే. ఎవడు ఎన్నికల్లో గెలిస్తే నీకెందుకయ్యా పని లేక? తెలంగాణ ఉప ఎన్నిక, మునుగోడు ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారో భీమవరం నుంచి బెట్టింగ్ వేశారంటే నమశివాయ అనుకున్నాను. ఎక్కడ భీమవరం, ఎక్కడ మునుగోడు, అది కూడా ఉప ఎన్నిక. ఎవడు గెలిస్తే నీకే? ఇప్పుడు నీకేమైనా వస్తుందా? వాడు ఏమైనా 100 రూపాయలు నీకు ఇస్తాడా? ఇక్కడ మొన్న ఎన్నికల్లో ఎన్ని పందాలు కప్పాక పందాలు గెలవడం మీద మెజారిటీ మీద కూడా నీకు పందెమే. అంచేత పందాలైనా, దానమైనా, ధర్మమైనా ఏదైనా సరే మితిమీరితే నష్టం చేస్తుంది. మంచి పని కూడా. మనంత నికృష్టుడు కాకపోయినా దాన ధర్మాల వల్ల నష్టపోయాడు. పైగా అనుకోకుండా అక్కడ కరువు వచ్చింది. మధురాపురంలో కరువు వచ్చింది. 7-8 ఏళ్ల పాటు వానలు పడలేదు. దాంతో ఏమైంది, ఈయనకి జాలి ఎక్కువైపోయి అసలే కరువును ఊళ్ళో వాళ్ళకు కూడా పెట్టడం మొదలెట్టాడు. ఇదివరకు పొరుగురు నుంచి వచ్చిన వాళ్ళకి పెట్టేవాడు, ఇప్పుడు ఊళ్ళో వాళ్ళకి పెట్టాడు. దాన ధర్మాలు ఎప్పుడూ చెయ్యాలి. దానివల్ల మంచి పేరు వస్తుంది. కానీ తనకు మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరము లేదన్నారు. మన ఆస్తులు మొత్తం నాశనం అయిపోయేలా చేయకూడదు. ఎప్పుడు పొర్లిపోయిన నీళ్లనే దానం చేయాలి. అందుకే మనుస్మృతి లాంటి ధర్మశాస్త్రాల్లో కూడా 10% 10వ వంతు చేయమన్నారు, పావలా చేయమన్నారు, 30 దానం చేయమని ఎవరూ చెప్పాలి. ఇప్పుడు ఈ మాట ప్రత్యేకంగా చెప్పక్కల. అంత చేసేవాళ్ళు ఎవరు లేరు. దుర్వ్యసనాల పాలై రకరకాల ఆవేశాల్లో పోగొట్టుకునేవాళ్ళే ఎక్కువ. వారైనా తెలుసుకోవలసింది ఒకటే, ఇంతగా క్షామం వచ్చి ఇంట్లో సంపదలన్నీ తరిగిపోయాయి. అక్కడికి ఉన్న ఎకరాలన్నీ అమ్మేశాడు. ఇక ఇల్లు అమ్మేయడం ఒక్కటే తరవాయి. అమ్మేస్తే ఎక్కడుండాలో తెలియక అమ్మలేదు. కానీ ఈ అతిథి పూజ, దాన ధర్మాలు కూడా ఒక వ్యసనమే. మంచి కూడా ఒక వ్యసనం అవుతుందండి కొంతమంది. మంచి కూడా మనకి వ్యసనం కాకూడదు, లేకుండా కూడా ఉండగలగాలి. మంచి కూడా వ్యసనం కాకూడదు. వ్యసనం అయిందంటే చెడిపోతాం, నష్టపోతాం ఖచ్చితంగా. ఇప్పుడు మన దగ్గర తీసుకుని ప్రయోజనాలు పొందిన వాళ్ళు ఎవరు? మనకెవరో రూపాయి ఇవ్వరండి. తర్వాత పైగా ఏమంటారు, అంతా ఒళ్ళు కొవ్వెక్కి దానాలు చేసుకున్నాడు, వాళ్ళు ఆవిడ చెప్పినా కూడా వినలేదు అంటాడు. ఇక్కడ ఈ సంగీతం ఒకటి మనకి. ఇక్కడ 1 రూపాయి మనకి ఇవ్వకపోగా
ఏమీ వినలేదు, ఒళ్ళు కొవ్వెక్కింది అంటాడు. ఆ స్థితి ఎందుకు తెచ్చుకోవాలి? అదే విశ్వనాథునికి వచ్చిన స్థితి. ఈ మహావేశ సమయమునందు ఎప్పుడు అతిథి పటలముంజోచి మురిసిపోవుటయగాని, ఈ మహావేశ సమయమందు ఎప్పుడు అతిథి పటలముంజోచి మురిసిపోవుటయగాని, తండ్రి గాని కొడుకు గాని తల్లి గాని, తండ్రి గాని కొడుకు గాని తల్లి గాని, అస్తి నాస్తి విచక్షణను అరయరింట, అస్తి నాస్తి విచక్షణను అరయరింట. ఇంత కరువు వ్యాపించిన దశలో కూడా ఊళ్ళో వాళ్ళు పైవాళ్ళు కూడా వచ్చి 3 పూట్ల తినేస్తున్నారు. పెడుతూ ఉంటే తినడానికి ఏముందండి? మన దగ్గర అన్నదానాలు జరిగేటప్పుడు చూడండి, గొళ్ళ దగ్గర అన్నదానాలు చేస్తారు కదా, నాకు ఇప్పటికే ఆశ్చర్యంగా ఉంటుంది. అన్నదానం అంటే అక్కడ నువ్వు తినాలి. పార్సిల్ ఏంటమ్మా? సాగుతోంది ఇలాగా. పార్సిలా అంటే ఇంట్లో వాళ్ళకు కూడా ఏంటి, ఎంత పెడతారు ఇక్కడ? అక్కడ తినగలిగింది తినచ్చు, పోను వచ్చినవాడు తినచ్చు, ఇంట్లో వాడికి కూడా పార్సిల్ అంటే. అందుకే వసూళ్ళు ఎక్కువ అవుతున్నాయి. దేవాలయాల్లో కూడా విరాళాలు ఇవి ఎక్కువ అవుతున్నాయి. దేవాలయంలో ప్రసాదం అంటే దేవుడు ప్రసాదం. మా ఊరు గుళ్ళో ఇంత కొబ్బరికాయ మొక్క ఎట్టేవారు, ఎందుకంటే ఎవడో దక్షిణ వేయడు, ఎక్కడి నుంచి పెడతారు ఇక్కడ? ఇంత మొక్క ఎట్టేవారు. అంత దేవుడు కోసం వెళ్ళేవాడే గుళ్ళోకి వెళ్ళేవాడు, వేరేవాడు వెళ్ళేవాడు కాదు. ఇప్పుడు అన్నప్రసాదాల కోసం వచ్చేవాళ్ళు పెరిగిపోయారు బాగా. శుభ్రంగా గుళ్ళోకి వెళ్ళి అక్కడ ఏదో 2 మొక్కలకు అరిగిపాటి వారు చెబుతారు, ఊరికే వింటే ఆ భోజనాలు పెట్టగానే లేచిపోవచ్చు, గొడవ లేదు. వచ్చినప్పుడు శుభ్రంగా అత్తగారికి మావగారికి కూడా పార్సిల్ పట్టుకుపోవచ్చు ఇక్కడి నుంచి, మళ్ళీ ఇంట్లో వండక్కర్లేదు కూడా. ఈ తప్పించుకోవడం కోసం కాదండి. అందుకే దేవాలయాల్లో కార్యక్రమాలు పెట్టిన చోట దయచేసి అన్నదానాలు ఏం పెట్టకండి. ప్రవచనం కోసం వచ్చేవాడు వస్తాడు, పోయేవాడు పోతాడు, అంతే. కాఫీ కూడా ఇవ్వాల్సిన పని లేదు. ఇవన్నీ ఇవ్వడం పెట్టుకున్నామంటే వాటి కోసం వచ్చేవాడు పెరిగిపోతారు ఇక్కడ. అది జ్ఞానం, అది పొందడానికి మనం రావాలి. కానీ ఏదో పెడతారు, పైగా ఇవన్నీ తింటూ తాగుతూ ఇక్కడ కూర్చుంటే దీని మీద ఉండదు ఎవరి దృష్టి. చెప్పేవాడికి చెక్కాకి, వినేవాడికి చెక్కాకి. ఏదైనా అతి పనికి రాదు. ఈయన దృష్టి ఏమైందంటే ఈ దానం ఆతిథ్యం అనేది ఒక వ్యసనంగా మారి, అప్పుడు ఆ మహావేశ సమయంలో కూడా ఎప్పుడు మన ఇంటికి వచ్చిపోతూ ఉంటే అది మరి విశ్వనాథం అంటే అది ఈయనకి సాత్విక అహంకారం అంటారు. దీన్ని సరిగ్గా సాత్విక అహంకారం అంటారు. అది ఊళ్ళో అందరూ అనుకుంటున్నారండి, విశ్వనాథ్ దత్ గారు మీరే ఉన్నారు, మీరు లేకపోతే ఈ కరువులో ఎలాగంటే చాలు నాయన ఆ సంతృప్తి చాలు. ఐదు సంతృప్తి అమ్మ మొత్తం ఇల్లు ఏమే పరిస్థితి వస్తే అంతవరకు తెచ్చుకుంటారు ఎవడైనా? అదే సంసారం అంటే. వాడెవడో పొగిడితే మనకు సంతృప్తి ఏమిటంటే, మనం ఇక్కడ నాశనం అయిపోలా. అందుకే ఎప్పుడు తనకి లేకుండా ఏమీ చేయకూడదు. కుటుంబంలో ముఖ్యంగా ఇటువంటి పరిస్థితుల్లో నష్టపోయేది ఎవరంటే మహిళలు, పిల్లలే. మగాడికి పేరు వస్తుంది ఊళ్ళో ఎవరో వాళ్ళగా మహాదాత కర్ణ బాగానే ఉంది. ఇక్కడ కర్ణుడి ప్రాణాలు ఎలా పోయే నీకు అలాగే పోతాయి. ఇక్కడ రథచక్రం లాక్కుంటూ ఉంటావు, ఎవడో వేసేస్తాడు. ఈ బిరుదుల కోసం కాదండి. ఇక్కడ పెళ్ళాం పిల్లలు ఏమయ్యారో రోడ్డు మీద పడ్డారు వీళ్ళు. ఇక్కడ ఆ స్థితి వచ్చింది అతనికి. అప్పుడు కూడా అతను అతిథి పటలము చూసి మురిసిపోవుటయ్యగాని, ఇంతమంది వచ్చారు అంతమంది వచ్చారు అని అరుగు మీద కూర్చొని గొప్ప చెప్పుకుంటూ మురిసిపోతున్నారు. ఆ ఇళ్ళకి చేసి 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 నడుము నొప్పి పెట్టేసింది ఆవిడకి కూడా. ఎంతమందికి చేస్తారండి? తండ్రి కానీ కొడుకు కానీ తల్లి కానీ అస్తి నాస్తి విచక్షణ రయరింట. తండ్రి కానీ ఆ కొడుకు కానీ చివరికి తల్లి కానీ, ఇంట్లో ఆడదైనా చెప్పాలి కదా, ఏమండి ఇంట్లో సరుకులన్నీ అయిపోతున్నాయి, మీరు ఇలా చేస్తూ ఉంటే ఎలాగా అని హెచ్చరిక చేయాలి కదా ఖచ్చితంగా. అందుకే శాస్త్రం చెప్పిన మాట నేను స్పష్టంగా చెబుతున్నా. ఆధునీకరించి 10,000 దాటి మనం ఎవరికైనా విరాళం ఇచ్చాము, దానం ధర్మం చేసామంటే భార్యకి చెప్పి భార్య అనుమతి తీసుకుని చేయాలండి ఖచ్చితంగా. చెప్పకుండా చేయకూడదు. ఇక్కడ వేదిక మీద మన పేరు చదువుతారు, ఆవిడ పేరు చదవరు. ఈయనకి కీర్తి కండుగుతుంది, దీని దురదంటారు, ఇదో దురద ఎక్కువ. నా పేరు చెప్పారు పేరు చెప్పడం కోసం 25 ఎకరాలు ఇస్తావా అమాయకుడా? పేరు చెప్పడం కోసం అంటే అలా దానం ఇస్తే అలా ఉండకూడదు. వెనకటికి ఒక ఆయన గుళ్ళో ఫ్యాన్లు వేయించట, బాగా ఇలా సీలింగ్ ఫ్యాన్లు వేయించట. అన్నిటి మీద నా పేరు రాయి అన్నట్టు. ఆయన పేరు ఆయన భార్య పేరు కూడా రాశాడు. తర్వాత ఇలా సభ జరుగుతుంటే వచ్చాడు, అవన్నీ గిరగిర తిరుగుతున్నాయి, పేరు కనపట్ల. అందుకని ఫ్యాన్లు ఆన్ చేయడానికి వీలు లేదన్నట్టు. దానం అంటే అది. ఆన్ చేయకపోతే ఫ్యాన్ ఎందుకు ఆన్ చేస్తే నా పేరు కనపట్లేదు, అక్కడ పేరు కనపడాలంటే ఆన్ చేయొద్దు అన్నట్టు. అదంతే. తెలివైన వాడు అలా చేసుకుంటాడు. అంత కపటమైన నాటకము పనికిరాదు. అలాగని ఆస్తులు అమ్ముకోవలసిన అవసరం లేదు. మనం బాగుంటూ ఎదుటి వాళ్ళు బాగుండేలా చూడలేమా?
అంచేత దాన ధర్మాలకు ఎప్పుడూ ఒక శాతం అనేది ఉంది. దాన ధర్మాలకు కాదు, నేను ఈ బెట్టింగులు సరదా కోసం మనం సినిమాలు చూస్తాం, షికార్లు చేస్తాం, రకరకాలు ఉంటాయండి. సరదాలకు కూడా కొంత డబ్బు కేటాయించుకోవచ్చు. ఆదాయంలో కొంత డబ్బు 10% సినిమాలకి షికార్లకి అనుకోండి. విడుదలైన రోజునే ఎందుకు చూడాలండి సినిమా? ఒక వారం ఆగి చూడకూడదా? అవసరమా? పైగా చూస్తే చూసాం, 15 రోజులు అయ్యాక చూడొచ్చు కదా. అబ్బే లేదండి, వెంటనే వెళ్ళిపోవాలి. అందుకే మన వాళ్ళు వారం రోజులు రేట్లు వేళ్ళు, వారం తర్వాత రేట్లు వేరు. ఇదేమిటండి? ఇవి ఎక్కడివి? ఇవి మొదలు చూస్తారంటే ఇప్పుడు సినిమాలని తీసి సంపాదించట్లా, సినిమాల మీద ఆసక్తి మీద సంపాదించేస్తున్నారు సొమ్ములండి. అంత ఆసక్తి మనకు ఉండాల్సిన పని ఏముందండి? ఓ నెల అయ్యాక ఉంటే చూస్తాం, లేతే లేదు, గొడవ లేదు. ఏంటట? వినోదాలకు వెళ్ళొచ్చు, ఉపయోగించుకోవచ్చు. అంత డబ్బు ఖర్చు పెట్టాల్సిన పనే ఉంది. దానికి ఒక లెక్క ఉంటుంది. మన ఆదాయంలో ఇగో 10%, మనకి నెలకి ఎంత వచ్చింది, ఇందులో 5%, 10% ఖర్చు పెడదాం. అది దాటుతుందంటే ఆపేయాలి. ఆ రకమైన బడ్జెట్ ప్రణాళిక ఉంటే ఖచ్చితంగా బాగుంటుందండి ఏదైనా సరే. లేకపోతేనే ఇలా వస్తుంది. అప్పుడు కూడా వీళ్ళు అతిథులను చూసుకుని మురిసిపోయారు, కానీ అసలు ఇంట్లో సామాను ఉందా లేదా అని ఆలోచించే పరిస్థితి లేదండి. ఇంకెలా ఉంటారండి ఎవరైనా సరే. అందుకని వీళ్ళకి పట్టిన గతి ఏమిటో ఇప్పుడు చూద్దాం. సంస్కృతంలో ఒక సామెత ఉంటుంది, ఛిద్రేష్వనర్థ బహుళీభవంతి. చొక్కాకి పొరపాటున ఒక చినుగు పడితే దాన్ని వెంటనే కుట్టుకోలేదనుకోండి, ఆ చినుగు పక్కన ఇంకా 4 చినుగులు పడతాయి. కష్టాలు కూడా ఒకదాని వెనకాల ఒకటి వస్తాయి వరుసగా. ఈయనకు ఆస్తి తరిగిపోయింది, ఊళ్ళో కరువు వచ్చింది, ఆ పైన ఈ బెంగ వలనైతేనేమి, ఈ ఆందోళన వలనైతేనేమి మధుమేహం వ్యాధి వచ్చి బాగా ముదిరిపోయి 2 దంపతులకి కూడా కళ్ళు పోయాయి. విశ్వనాథ గారికి, అన్నపూర్ణాదేవికి, ఇద్దరికి కళ్ళు పోయే గుడ్డివారయ్యారు. అప్పటికి బాధ ప్రపంచం అంతా తెలిసి వచ్చింది. ఏమిటో అలా చేసేసాం, ఇలా చేసేసాం, అలా చేసేసాం అనుకున్నప్పుడే సరిగ్గా కొడుకు ఆదుకోవలసింది అక్కడే. అందుకని వెంటనే కొడుకు అన్నాడు, నాన్నగారు కంగారు పడకండి, మీరు దాన ధర్మాలు చేసి పోగొట్టుకున్నారు కానీ అక్రమాలు చేసి పోగొట్టుకోలేదు, ఏ శిక్షకి మీరు గురి కాలేదు. అందుకని మీరు బాధపడకండి దయచేసి. నేనున్న ఉంటిని మీకు నిర్వురకు ఉమ్మడి కన్నుగా నేను. అది కొడుకంటే కూతురంటే అలా ఉండాలి. ఉంటిని మీకు నిర్వురకు ఉమ్మడి కన్నుగా నేను, ఉంటిని మీకు నిర్వురకు ఉమ్మడి కన్నుగా నేను. నన్ను మీ బంటును అనుగ్రహించి నిరపాయత వార్ధక జీవితములన్ గెంటుడు. నన్ను మీ బంటును అనుగ్రహించి నిరపాయత వార్ధక జీవితములన్ గెంటుడు. చింతమానుచు సుఖింపుడు, చింతమానుచు సుఖింపుడు. రక్తము ధారబోసి మీ కంటకితాధ్వముల్, మీ కంటకితాధ్వముల్ కుసుమ కల్పిత తల్పములట్లు చేసేదన్. ఆత్మా వైపుత్రనామాసి అని వేదం చెబుతోందమ్మా. పుత్రుడంటే శ్రవణ కుమారుడు లాంటి వాడు. తల్లిదండ్రులు ఈ బాధలో ఉన్నప్పుడు సాధారణంగా కొడుకులైతే ఇవాళ ఎలా మాట్లాడతారంటే, అసలు ఆయన పట్టించుకోకపోగా ఎవరైనా వచ్చినప్పుడు మీ నాన్న బాగున్నారంటే, ఎందుకు బాగుండడో, మమ్మల్ని ఇలా చేసి ఆయన బాగున్నాడు చూడండి వెళ్ళి మొత్తం అంతా తగలబెట్టాడు. ఈ మాటలు వెంటనే వస్తాయండి. ఇప్పుడు ఈ మాటలు నువ్వు తండ్రిని అనడం వల్ల ఏమైనా వస్తుందా కొత్తగా? ఆ ముసలి తండ్రి బాధపడ్డం తప్ప. దీనివల్ల తల్లిదండ్రులు ఆస్తుల్ని కోల్పోయి పేదవాళ్ళైనా వ్యాఖ్యానాలు చేసే హక్కు పిల్లలకి లేదు. అది భారతీయ సంప్రదాయం కాదు, శాస్త్రం ఒప్పుకోదు. ఎవరైనా ఊళ్ళో వాళ్ళు వ్యాఖ్యానాలు చేస్తే పోలేండి, ఏదో పెద్దవాళ్ళు వాళ్ళకు తోచినట్టు వాళ్ళు ఉన్నారు, మేము ఉన్నాం కదండి, మేము చూసుకుంటాం కదా అని చెప్పాలి. సరిగ్గా శ్రవణ కుమారుడు అలాగే ప్రవర్తించాడు. ఒరే ఆస్తి అంతా పోయిందిరా, కరువు కూడా వచ్చింది, కళ్ళు కూడా పోయాయి, మా బతుకులు ఎలాగరా అంటే, అదేమిటమ్మా అంత బాధపడుతున్నారు? ఉంటేనే మీకు నిర్వురకు ఉమ్మడి కన్నుగా నేను. మీరు 4 కళ్ళు కోల్పోయారు కానమ్మా, 4 స్తంభాల భవనం లాంటి కుమారుణ్ణి కోల్పోలేదు కదా, నేనున్నాను కదా మీకు అన్నాడమ్మా. అది కొడుకు అనవలసిన మాట, అది కొడుకు అనవలసిన మాట. ఉంటిని మీకు నిర్వురకు ఉమ్మడి కన్నుగా నేను. నన్ను మీ బంటును అనుగ్రహించి నిరపాయత వార్ధక జీవితములన్ గెంటుడు. నేను మీ బంటుని అన్నాడమ్మా, పెళ్ళి కావలసిన కొడుకు. నేను మీ బంటుని, మీ సేవకుణ్ణి, మీ నౌకర్ని. వెట్టి చాకిరీ చేయడానికి తల్లిదండ్రుల కోసం సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే నేను చదువుకున్న గ్రంథాల్లో నాకు గురువులు చెప్పిన మాట, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ.
అందులో చివరి దాన్ని మీరు ఆచరించారు, మొదటి రెండు నేను ఆచరిస్తా అని చెప్పాడమ్మా. అతిథి దేవో భవ అని మీరు ఆచరించారు నాన్నగారు, మాతృదేవో భవ పితృదేవో భవ ఈ రెండూ నేను ఆచరిస్తే గురుదేవో భవ ఆచరించినట్టే మా ఆచార్యులు అంతే చెప్పారు నాకు. మీకు ఇద్దరికీ కూడా ఉమ్మడి కన్నుగా నేనున్నాను, నేను మీ బంటిని అనుగ్రహించి నిరపాయత వార్ధక జీవితములన్ గెంటుడు. ఈ వృద్ధాప్యాన్ని నా సాయంతో హాయిగా గెంటేయండి. చింత మానుచు సుఖింపుడు, దీని గురించి చింత పెట్టుకోకండి ఎప్పుడూ. నిరాశ, నిస్పృహ, డిప్రెషన్ అంటారు ఇంగ్లీషులో. డిప్రెషన్ వస్తే ఎంత ప్రమాదం అంటే ఇట్ లీడ్స్ టు క్యాన్సర్. చాలామందికి వేళ సమాజంలో క్యాన్సర్ వ్యాధి మామూలు జ్వరం వచ్చినట్టుగా వచ్చేస్తుంది 30 ఏళ్ళు 40 ఏళ్ల వాళ్ళకి. ఎందుకని? డిప్రెషన్, ఆందోళన. అసలు ఉన్న సమస్య కంటే దాని గురించి మనం ఆలోచించేది ఎక్కువ. నిజంగా సమస్య ఏదైనా ఉంటే చర్చించకు, చర్య తీసుకో. డోంట్ డిస్కస్, టేక్ యాక్షన్. చర్య తీసుకుని వదిలేయాలి దాన్ని. మనం చర్య తీసుకోమండి, గంటలు గంటలు చర్చిస్తామండి. పిల్లాడు ఇలా అయిపోయాడు, అమ్మాయి ఇలా అయిపోయింది, ఏమిటో ఈఎంఐలు పెరిగిపోయి. ఈఎంఐలు పెట్టింది నువ్వేనా మీ మేనమావా? ఎవడు పెట్టాడు? నువ్వే కదా. ఎందుకు పెట్టుకున్నావు? ఏదో ఒకటి అమ్మాయి ఈఎంఐలు తీర్చిపారాయి, గొడవది ఇంక పెట్టకు. అది కూడా చేయడండి. ఈ ఈఎంఐలు కట్టడం కోసం ఇంకోటి అప్పు చేస్తాడు ఇక్కడ. మొత్తం ఏమవుతుంది? దీనికి తోడే శనిగా అనారోగ్యం వస్తుంది. ఆందోళన పెరిగినప్పుడే అనారోగ్యం వస్తుందండి. అప్పుడు అనారోగ్యం వస్తే సమస్య అంటే వైద్యం ఉంది ఇక్కడ. ఇవాళ వైద్యం అన్నామంటే అయిపోయినట్టే, ఎకరం అమ్మేయడమే ఇక్కడ. వైద్యం రానంత వరకే మన ఆదాయాలండి. ఇవాళ మొత్తం మధ్యతరగతి మానవులు సంపాదిస్తున్న దాంట్లో సగం సొమ్ము పైగా 90% సొమ్ము విద్యకి వైద్యానికి వెళ్ళిపోతుందండి. విద్య వైద్యం అంతే. పిల్లల్ని బళ్ళో చేర్చామంటే అడ్మిషన్ ఫీజు 2 లక్షలు, ట్యూషన్ ఫీజు 2 లక్షలు. వాడికి వచ్చేది 2 మాటలు, మమ్మీ డాడీ, ఒక్కోదానికి 1 లక్ష, అంతకంటే ఏం లేదు ఇక్కడ. డైపర్ బదులు నెక్కర్ వేసాం, అంతకంటే గొడవలు. డైపర్ వేసి ఇంట్లో కూర్చోబెడితే 2 లక్షలు మిగిలే వేధవస అంతా. ఇప్పుడు నెక్కర్ వేసి పంప 2 లక్షలు అయినాయి. ఇప్పుడు నేర్చుకున్నది ఏంటంటే మమ్మీ డాడీ. 90 ఏళ్ల వాడిని డాడీ అని పిలుస్తున్నారు. నాకు చాలా అవమానంగా ఉంటుంది. పెద్దవాళ్ళు చెప్పాలి, నన్ను అలా పిలవద్దురా నాన్నగారు అనమని చెప్పాలి. తండ్రిని పట్టుకుని డాడీ అనడం ఏంటంటే దరిద్రం. ఆయనకి ఎన్నేళ్ళు? 80 ఏళ్ళు ఉన్నాయి. డాడీ అని ఎలా అంటావు? ఎక్కడ మాట అది? ఆయన వాళ్ళ నాన్న అలా పిలవలేదే, నువ్వెలా పిలుస్తున్నావా? పెద్దవాళ్ళు చెప్పాలి, బలకనం డాడీ అని నాన్నగారని చెప్పు. నేర్పాలమ్మా ఇంట్లో తల్లిదండ్రి నేర్పాలి ఖచ్చితంగా. అమ్మను పట్టుకుని మమ్మీ అనడం, తండ్రిని పట్టుకుని డాడీ అనడం ఏం దరిద్రం వచ్చిందండి? ఇందుకోసమా మన భాష? మళ్ళీ అందరూ తెలుగు భాష అనగానే చప్పట్లు కొడతారు మీరు అందరూ. ఇళ్ళల్లో ఎక్కడ మార్పు ఉండదు. ఇక్కడ చప్పట్లు కొట్టడానికే ఎంతసేపు మనం ఇక్కడ. ఖచ్చితంగా మార్చాలి. ఈ ప్రవచనం వింటున్నారు అంటే ఈ క్షణం నుంచే మీ పిల్లలు మిమ్మల్ని మమ్మీ డాడీ అనకుండా అమ్మ నాన్న అనేలా చేయండమ్మా. ఈ జీవికి మీరు ఇచ్చే గురుదక్షిణ అదే, మీరు ఇచ్చే గురుదక్షిణ అదే. ఇంకా నాకేం అక్కర్లేదు. అది మార్పు తీసుకురండి వెంటనే. మీరు అనుకుంటే చేయగలరు. ముఖ్యంగా మహిళలు అనుకుంటే వెంటనే చేయగలరమ్మా. అన్నం పెట్టాను, అమ్మ అనే మమ్మీ అంటే పెట్టాను, మార్చండి వెంటనే. మారిపోతారు పిల్లలు. వాళ్ళు మారడానికి సిద్ధంగా ఉన్నారు. మనకే ఇష్టం లేదు. మనకే మమ్మీ అనిపించుకోవడం షోకులా ఉంది అక్కడ. మన మనస్సులోనే మార్పు రావాలి. అందుకే నేను చాలా ఖచ్చితంగా మాట్లాడతానమ్మా. మళ్ళీ పిలవాలి అనే బెంగ నాకేం లేదు. అయినా నన్నే పిలుస్తున్నారు, నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. రావాల్సిన మార్పు రావాలి. మళ్ళీ ఇన్ని మాటలు వినడం ఎక్కడ? మళ్ళీ మా మమ్మీ డాడీ దేనికి? ఇక్కడ ఈ ప్రవచనం అంతా ఎక్కడ? ఆ మూలంలోనే ఉంది. అమ్మ నాన్నగారు అనడంలోనే అసలు భాష, అసలు తత్వం అంతా ఉంది అక్కడ. ఆ 2 మాటలు లేకపోతే ఇంక సంస్కృతిలో ఇంకేం మిగలదు అక్కడ. ఏ మాట మాట్లాడితే ఏమిటి అనద్దండి. భాష అంటే భాష కాదు. భాష అంటే సంస్కృతి, సంప్రదాయం, తత్వం, భగవంతుడు అన్ని భాషమే ఆధారపడి ఉన్నాయి. అలాగే ఉండాలి ఖచ్చితంగా. ఆ నాగరికతను మనం కాపాడుకోగలగాలి. అలా కాపాడుకోబట్టే వాళ్ళని వాళ్ళని అంత ప్రేమగా వాళ్ళు పెంచబట్టే ఈయన ఎలా మాట్లాడుతున్నా అంటే, ఉంటిని మీకు నిర్వురకు ఉమ్మడి కన్నుగా నేను నన్ను మీ బంటును అనుగ్రహించి నిరపాయత వార్ధక జీవితములను గెంటుడు చింతమానుచు సుఖింపుడు. తండ్రి జరిగింది ఏదో జరిగింది, ఆస్తి పోయింది, ఇల్లు అమ్మేయడం పెద్ద విషయం కాదు, అమ్మేద్దాం. నేను ఉపాయం నేను చెప్తాను ఏం చేయాలి. అది కొడుకుంటే నేను ఉపాయం నేను చెప్తా. మీరు ముందు ఆందోళన చెందడం మానేయండి. అనవసరంగా అనారోగ్యాలు తెచ్చుకోకండి. జరిగింది ఏదో జరిగింది. ఇప్పుడు ఆందోళన చెందితే అదేమి రాదు కదా. ఆందోళన ఎప్పుడు అంటే ఆలోచన చేయాలి. ఆందోళన కంటే భార్యాభర్త ఇద్దరు తెల్లరకట్టు 4 గంటలు లేచి శుభ్రంగా కాఫీ తాగేసి కాస్త గాలి వేసే చోట కూర్చొని పిల్లల గురించో సమస్య, ఆర్థిక సమస్య ఏదైనా సరే ఆలోచించండి. 5 నిమిషాల్లో పరిష్కారం దొరికింది. ఫ్రెష్ మార్నింగ్ వెంటనే దొరుకుతుంది.
మనకి స్వార్థం లేకపోతే చాలు, కుటుంబం బాగుండాలి. మన మాట నెగ్గడం ప్రధానం కాదు, నా మాట నెగ్గాలి, నా మాట ఎవరి మాట నెగ్గినా పర్వాలేదు, పిల్లలు బాగుండాలి. అంటే కుటుంబం కదా, వెంటనే దొరుకుతుంది పరిష్కారం. కాస్త ప్రశాంతమైన సమయంలో ప్రశాంతమైన చోటకొచ్చిన నువ్వు నేను ముఖ్యం కాదు, ఇక్కడ సంసారం ముఖ్యం, పిల్లలు ముఖ్యం, మనకి ఇన్ని అప్పులు ఉన్నాయి, ఇలా ఉన్నాయి, ఏదైనా అమ్మేస్తే సరిపోతుందా, లేకపోతే ఉండగానే ఏం చేయాలి నిర్ణయించుకోవచ్చండి. అలాంటి నిర్ణయాల ద్వారా సంసారాలు నిలబెట్టుకోవచ్చు. అందుకని మీరు చింతమానుచు సుఖింపుడు, ఈ మాట గుర్తుపెట్టుకోండి దయచేసి. దేని గురించి చింతించద్దు. మనకి ఒత్తిడి స్ట్రెస్ అంటున్నారు ఇవాళ. ఒత్తిడి దేనివల్ల ఉంటుందో తెలుసా మిత్రమా? పని వల్ల ఎప్పుడూ ఒత్తిడి ఉండదు, పని గురించిన ఆలోచన వల్లే ఒత్తిడి ఉంటుంది ఖచ్చితంగా. చేయవలసిన పని చేసేస్తే ఒత్తిడి ఏమిటండి? ఆ పని చేయడం మానేసి మనం దానికి ఇంత చేయాలి అంత చేయాలి, అవుతుందా, నా వల్ల అవుతుందా, అవ్వదు. ముందు ఈ అనారోగ్యం వల్ల అవ్వదు, నీ వల్ల అవుతుంది. నువ్వు చేయడంలో ఆలోచిస్తూ కూర్చున్నావు. ఇక్కడ ఆలోచనకి చాలా సమయం పోతుంది, అందువల్ల ఒత్తిడి పెరిగింది. ఆలోచన వల్ల ఒత్తిడి పెరుగుతుంది కానీ ఆచరణ వల్ల ఒత్తిడి పెరగదండి. ఎప్పుడు కూడా ఆచరించాలి, చెయ్యాలి, టు ది వర్క్, రంగంలోకి దిగాలి, పని చేయాలి. అందుకని చింతమానుచు సుఖింపుడు అన్నే రక్తము ధారబోసి మీ కంటకి తాధ్వముల్ కుసుమ కల్పిత తల్పములట్లు చేసేదన్. నా నెత్తురు ధారపోసినా సరే మీరు ముళ్ళ దారిలో ప్రయాణం చెయ్యాలి అనుకుంటున్నారు కదా, దాన్ని నేను కల్పవృక్షపు పూలు పరిచిన దారిగా నేను చేస్తానమ్మా అన్నాడు. నేను చేస్తానమ్మా అన్నాడు. అటువంటి వాడు శ్రావణుడు. ఈ సందర్భంలో ఒక్క మాట చెప్పుకోవాలి. ఇంత అభిమానం శ్రావణుడికి ఎందుకు వచ్చిందండి? ఆ తల్లిదండ్రులు త్యాగమే ప్రధానంగా పెంచారు, భోగం ప్రధానంగా, స్వార్థం ప్రధానంగా పెంచలేదు. ఆ మాట వాళ్ళ నోట ఎప్పుడూ రాలేదు. నువ్వు పెద్దవాడు అవ్వాలి, నువ్వు కలెక్టర్ అవ్వాలి, నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, నువ్వు అమెరికా వెళ్ళాలి, డాక్టర్ అవ్వాలి, కోట్లు సంపాదించాలి, భీమవరంలో సగమంతా నువ్వే కొనేయాలి, ఈ దరిద్రపు మాటలు రాలేదు అక్కడ. ఈ గొప్ప మాటలన్నీ మన నోట వస్తుండడం వల్ల మన పిల్లలు స్వార్థపరులై వాళ్ళు మంచివాళ్ళు కాకపోగా మన కూడా చూడడం లేదు. ఇక్కడ నువ్వు ఏం చేసినా ఏం చేయకపోయినా సరే మాతాపితృ సేవ ప్రధానం, సమాజ సేవ ప్రధానం అనే మాట తల్లి నోట తండ్రి నోట వస్తే అందరూ శ్రవణ కుమారులాగే పెరుగుతారమ్మా, అనుమానమేం లేదు. అందరూ అలాగే పెరుగుతారు. మన నోట ఆ మాట రావాలి. ఎంతసేపు మార్కులు కాదు మాట్లాడడం, మార్కులు, డబ్బులు. ఈ చదువు చదివితే డబ్బు వస్తుందా, మంచి ఉద్యోగం, ఏమీ రాదమ్మా, మనశ్శాంతి వస్తుంది. ఒక త్యాగరాజ కీర్తన పాడితే 100 కోట్లు సంపాదించరారా అని మనశ్శాంతి వస్తుందండి. ఆ పాట నేర్పాలా వద్దా పిల్లలకి? త్యాగరాజ కీర్తన పాడితే ఏమొస్తుందంటే ఏమొస్తుంది? ఆయాసం వస్తుంది. త్యాగరాజుకి ఏమొచ్చింది? మనం విగ్రహాలు పెట్టుకుంటాం, పూజలు చేస్తాం, ఓ హడావుడి చాలా చేస్తాం, వాళ్ళ ఆశయాలు మాత్రం నాశనం చేసేస్తాం. ఆ మౌలికమైన ఆలోచనలో మార్పు రావాలమ్మా. మనం పిల్లల ముందు ఎప్పుడూ త్యాగం గురించి మాట్లాడాలి, భోగం గురించి కాదు. హక్కుల గురించి మాట్లాడద్దు, బాధ్యతల గురించి మాట్లాడాలి. అప్పుడు అలా మాట్లాడాలి. అందుకే ఇప్పుడు ఏమంటున్నాయంటే, మీరు ముళ్ళదారి ఉందని అనుకుంటున్నారు నాన్నగారు, కంటకి తాత్వం, దాన్ని నేను కుసుమ కల్పిత తల్పములట్లు చేసేదన్, పువ్వుల దారిగా నేను మారుస్తాను కదా, మీకెందుకు అన్నారు. ఇలా మార్చాలి అంటే, ఆ పిల్లలు అలా ఉండాలి అంటే, పిల్లలకి తల్లిదండ్రులతో గడపడం అనేది అలవాటు చేయాలి. ఈవేళ పత్రికలో నేను ఒక వార్త చూసి ఆనందించా. ఆనందం మీతో పంచుకుంటే మీరు ఆనందంగా ఉంటారు. అస్సాం ప్రభుత్వం ఈ నెలలో, ఈ వచ్చే నెలలో ఆగస్టు నెలలో 2 రోజులు అదనంగా సెలవిచ్చింది ఉద్యోగులందరికీ, గవర్నమెంట్ ఉద్యోగులందరికీ. అస్సాం ప్రభుత్వం 2 రోజులు, శ్రావణ మాసంలో 2 రోజులు అదనంగా సెలవిచ్చింది. ఎందుకో తెలుసా? ఒకరోజు మీ తల్లిదండ్రులతో గడపండి, ఒకరోజు మీ అత్తమామలతో గడపండి, దానికోసం సెలవిస్తున్నామని చెప్పారు. ఇది వార్త. మళ్ళీ ఇందులో ఎవరికి కోపాలు రాకుండా ఒకరోజు తల్లిదండ్రులతో గడపండి, ఒకరోజు అత్తమామలతో గడపండి. ఇట్ ఈజ్ పెయిడ్ లీవ్, మీకు జీతం ఇస్తాం, హాయిగా ఉండండి, మీకున్న సెలవులు కాకుండా. 2 రోజులు మీ తల్లిదండ్రులతో గడపండి, పెళ్ళైన వాళ్ళందరూ 2 రోజులు మీ అత్తమామలతో గడపండి, కానీ వాళ్ళు 4 రోజులు తల్లిదండ్రులతోనే గడపండి. వాళ్ళకి సేవ చేసి కాస్త ఫోటో ఏదైనా ఉంటే మాకు చూపించండి చాలు అని చెప్పారు వాళ్ళు. ఇదండి ప్రభుత్వం చేస్తున్న పని. ఇలా అలవాటు చేస్తే, కనీసం గడపడం అనేది అలవాటు చేస్తే, రేపొద్దున శ్రవణ కుమారులాగే అందరూ మాట్లాడతారు.